ప్రైజ్లాడండి. బాగున్నారా? నిన్నటి కాల సమయంలో యేసయ్య ఎవరు అనేటటువంటి విషయాలను లేఖనంలో మనం పరిశీలన చేసాం. మరికొన్ని విషయాలను లేఖనంలో నుంచి పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా తండ్రి వలె ఆయన సమస్తాన్ని మన కొరకు సమకూర్చేటటువంటి దేవుడుగా ఉంటున్నారు. రెండవది తల్లి వలె మనల్ని ప్రేమించి కాపాడేటటువంటి దేవుడుగా, ఒకవేళ తల్లి అయినా మర్చునేమో నేను నిన్ను మరువను అని చెప్పి వాగ్దానాన్ని చేస్తున్నటువంటి దేవాది దేవుడుగా ఉంటున్నారు. ఆ తర్వాత సోదరుని వలె మనల్ని మంచిగా చూచుకునేటటువంటి దేవుడుగా, సాకేటటువంటి దేవుడుగా ఆయన ఉండటాన్ని లేఖనంలో మనం చూస్తున్నాం. నాలుగో విషయాన్ని, స్నేహితుని వలె చక్కగా మనతో మాట్లాడుతున్నారంటండి కదండి. కొన్ని విషయాలు తల్లిదండ్రులకు మనం చెప్పుకోలేము, కానీ స్నేహితులకు అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే యేసయ్య అంటండి మనకు నిజమైన స్నేహితుడు, విడవక ప్రేమించుననే లేఖనంలో చెప్పినట్టు ఆయన స్నేహితుని వలె మనతో ఉంటారు. ఆ తర్వాత కాపరి వలె మనను నడిపిస్తారంటండి. 23వ కీర్తనలో మనం చూస్తే ఆయన అంటున్నారు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తూ చివరికి వచ్చేసరికి చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అని చెప్పి కాపరి ఏ విధంగా నడిపిస్తారు అనేటటువంటి విషయాలు ఆ కీర్తనలో మనము చూడగలుగుతుంటాం. అంత మాత్రమే కాదు, కానీ వైద్యుని వలె స్వస్థపరచును అనే మాటను చూస్తాం. వైద్యులు కొన్ని సందర్భాల్లో మేము చేయవలసింది చేశాము, కానీ మా వల్ల ఏమీ కాదు అని చెప్పవచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు కదా, స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే వరుని వలె ఆయన కొనిపోయేటటువంటి వారిగా ఉంటున్నారు. వధువు సంఘంగా మనం సిద్ధపరచబడినప్పుడు రెండవ రాకల్లో ఆయన్ను ఎదుర్కొనేటటువంటి వారిగా మనం ఉండటానికి ఆయన మచ్చైన, కళంకమైన, డాగైనా అటుది మరి ఏదైనా లేకుండానట్లు సంఘం కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. 8వది మనం చూస్తే ఆయన ప్రభు వలె ఆజ్ఞాపిస్తున్నారు. నువ్వు ఇలా చేయాలి అని చెప్పి ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చేటటువంటి దేవుడుగా ఉంటున్నారు. తర్వాత రాజు వలె ఆయన ఏలేటటువంటి దేవుడుగా, ఇహపరమందు ఆయన రాజ్యాన్ని ఏలేటటువంటి దేవుడుగా ఉంటున్నారు. చివరిగా ఆయన న్యాయాధిపతి వలె వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును అంటూ ఆయన న్యాయాధిపతిగా ఉంటున్నారు. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించి దేవాది దేవునికి మనల్ని మనం అప్పగించుకుందామా? ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.